వాళ్ళిద్దరూ ఒకటవడమే న్యాయం సార్. వాళ్ళ ప్రేమకి దారిచ్చి నేను తప్పుకోవడమే ధర్మం సార్. పూర్ అశ్విన్, లైఫ్లో బాగా సెటిల్ అయిన వాడినే అమ్మాయి ప్రేమిస్తుందని నీకు నువ్వే అనుకోవడం చాలా పెద్ద తప్పు. తను మెచ్చి తనకి నచ్చిన అతనితో కలిసి బ్రతకడంలో ఆనందం, సంతోషం ఉంటాయని ఏ అమ్మాయి అయినా అనుకుంటుంది. అలాంటి వాడితోనే లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటుంది. అది అస్సలైన ప్రేమ. నన్నే ఎగ్జాంపుల్గా తీసుకో. నేనింకా ఆనందితో నా లవ్ గురించి చెప్పలేదు. ఎందుకు? ఆనందికి నా మీద ప్రేమ పుట్టాలి. నేనొక్కడే లవ్ చేస్తే అది వన్ సైడ్ లవ్ అవుతుంది. కాబట్టి తను నన్ను లవ్ చెయ్యాలి. చూడు, అతనితో కలిసి ప్రయాణం చేస్తే ఆ అమ్మాయి జీవితం హ్యాపీగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. అశ్విన్ని పెళ్లి చేసుకుంటేనే నేను సంతోషంగా ఉంటాననే ఆలోచనతో ఆ అమ్మాయి ఉంటే అప్పుడేంటి పరిస్థితి? చెప్పు అశ్విన్, చెప్పు. అప్పుడు నువ్వు తనకి దక్కకపోతే తనంతలా బాధపడుతుంది. ఆ రూట్లో ఆలోచించావా? ఆస్తులు, అంతస్తులు, డబ్బు ముఖ్యమే, కానీ వాటన్నిటికంటే చాలా ముఖ్యమైంది లవ్. లవ్ కోసం ఎలాంటి త్యాగమైనా చేయొచ్చు, కానీ ఎవరి కోసమో మన లవ్ని త్యాగం చేయకూడదు. అయినా తనను నువ్వు ప్రేమిస్తున్న విషయం చెప్పకుండా, తన అభిప్రాయం తెలుసుకోకుండా నువ్విలాంటి నిర్ణయం తీసుకోవడం నువ్వు చేస్తున్న అతి పెద్ద తప్పు. తను నిన్ను ఇష్టపడుతుంది అశ్విన్, ఇది నిజం. మనల్ని ఇష్టపడే వాళ్ళు బాగుండాలని కోరుకునేదే కదా సార్ నిజమైన ప్రేమకు అర్థం. అతన్ని చేసుకుంటే తను ఖచ్చితంగా బాగుంటుంది సార్. మీరన్నట్టు తనకి నాతోనే జీవితం పంచుకోవాలని ఉండొచ్చు, కానీ తన చుట్టూ ఉన్న సమస్యలు, కష్టాలు నేను తీర్చలేను సార్. తనని వాటి నుంచి బయటికి లాగడం అతని వల్లే అవుతుంది. ఆ అమ్మాయిని సమస్యల నుంచి దూరం చేయాలనే ఆలోచనే ఉంటే నువ్వు ఇలాంటి పని చెయ్యవు. ఒకవేళ ఏదో ఒక రోజు తనను నువ్వు ప్రేమించావని, ఆ విషయం తనకి చెప్పలేదని తెలిసి నీ చొక్కా పట్టుకొని నన్ను ప్రేమిస్తున్న విషయం నాతో ఎందుకు చెప్పలేదు అని నిలదీస్తే ఏం చేస్తావు? చెప్పు అశ్విన్, ఏం చేస్తావు? అప్పుడు నువ్వు పడే బాధ మామూలుగా ఉండదు. దానివల్ల ఆ అమ్మాయి లైఫ్, తనని చేసుకున్న అతని లైఫ్, ఇక్కడ నీ లైఫ్, ముగ్గురు లైఫ్లు కొలాప్స్ అవుతాయి. చూడు అశ్విన్, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. ఆలోచించు, బాగా ఆలోచించు. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను సార్. నేను చాలా మంచివాడినని నన్ను చూసి నేను అప్పుడప్పుడు గర్వపడుతూ ఉంటాను, కానీ ఆ విషయంలో నువ్వు నాకంటే ఎంతో ఎత్తులో ఉన్నావు అశ్విన్. నీలాంటి వాడిని అమ్మాయి మిస్ అవ్వకూడదు. మీ ఇద్దరు ఒకటి కావాలి, అదే నా కోరిక. ఎనీవే, నీ నిర్ణయం చూసి నేను గర్వపడుతున్నాను. అట్ ది సేమ్ టైం నువ్వు తిరిగి మన కంపెనీలో జాయిన్ అవ్వాలి. దాని గురించి ఆలోచించు. సార్, అది ఇప్పుడేం చెప్పద్దు అశ్విన్. టైం తీసుకో, బాగా ఆలోచించి నాకు రిప్లై ఇవ్వు. ఓకే? అశ్విన్, అంత కోపంగా చూస్తున్నావేంటి? నేను ఉద్యోగం మానేశానని ఎవరితోనూ చెప్పొద్దని అంతగా చెప్తే మహేష్ సార్తో చెప్పావు కదా. అంటే అది ఎవ్వరేమన్నా సరే, చివరికి మహేష్ సార్ రమ్మన్నా సరే, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు.
నేను ఆ ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశానో నాకు మాత్రమే తెలుసు. ఇది ఆలోచించకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, నా నిర్ణయం మారదు. కాబట్టి ఈ విషయం గురించి నువ్వు కూడా నాతో ఏం మాట్లాడుకో. బండెక్కు. ఆనంది, ఇక్కడే ఉండు. నేను వెళ్ళి అమ్మా చెల్లి ఎక్కడున్నారో ఇంట్లోకి వెళ్ళి చూసి చెప్తాను. అప్పుడు నువ్వు లోపలికి రావచ్చు. ఆనంది, వినపడిందా? వినపడింది వినపడింది. లోపలికి వెళ్ళండి సార్. ఇదేంటిది? కోడిగుడ్డేమో గదిలో లేదు, అమ్మేమో కిచెన్లో లేదు. ఎక్కడికి వెళ్ళారు? టైం కలిసి రావడం అంటే ఇదే. ముందు ఆనందిని లోపలికి తీసుకొద్దాం. ఆనంది, ఇంట్లో ఎవరూ లేరు. నువ్వెప్పట్లానే పెరడి కూడా దూకొచ్చేసి. సరే. ఎవరై ఉంటారు? అశ్విన్.